భవతి భిక్షాందేహి రెండవ భాగం. పెళ్లి చూపులైన తర్వాత ఇంటికి పోకుండా సినిమాకి దారితీశాడు వాసుదేవరావు. ఏ సినిమా అయినా సరే లోపలికి దూరాలని బయలుదేరాడు. తనొక్కడు ఒకసారి, స్నేహితులతో 2 సార్లు, మేనమామతో ఒకసారి, మొత్తం 4 సార్లు చూసిన పిక్చర్ అది. ఏదో ఒకటి అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. టికెట్ తీసుకుని సీట్లో కూర్చోబోతుండగా నీలకంఠం కనబడ్డాడు. ఏమింత ఆలస్యం చేశావు? భుజం మీద చేయి వేశాడు. 4 సార్లు చూసిన చిత్రం, ఏదో కాలక్షేపానికి వచ్చాను అన్నాడు భుజాలు సర్దుకుంటూ. కాలక్షేపానికైతే ఏదైనా కొత్తది చూడకూడదు? ఈ దారిన పోతున్నా ఆగి చూడాలనిపించింది, దిగాను. ఏమిటి అంత నిరుత్సాహంగా కనబడుతున్నావు? కొత్త సినిమాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసుకోవటానికి కూడా టైం లేదా? లేక బద్ధకమా? లేక ఏదో ఒకటి అన్న వైరాగ్యమా? ఏదైనా అనుకో. చిత్రంలో నాయకులు ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. నాయకిని తన దానిగా చేసుకోవటానికి, ఆమెను ఆకర్షింపటానికి నాయకుడు పాటలు పాడుతున్నాడు, గంతులు వేస్తున్నాడు. కథానాయకి అతడి శౌర్య ప్రతాపాలను ఒక కంట కనిపెడుతూ అతనితో యుగళగీతం పాడుతున్నది. ఈ సీనులన్నీ సినిమాలలో ఉండే మామూలే. కొంచెమైనా మన దర్శకులు మారిస్తేనే గాని కొత్త రకం కనబడదు అంటున్నాడు నీలకంఠం. సీను మారినప్పుడల్లా దర్శకులకు ఇచ్చే సలహాలన్నీ వాసుదేవరావుకి వినిపించాడు. ఇంటర్వెల్ కాకముందే వాసుదేవరావు లేచాడు. ఇంటికి వెళ్ళి భోజనం చేసి మేడెక్కాడు. ఆరుబయట పడక్కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. చంద్రుడికి కొంచెం దూరంలో ఏనుగులు సమూహంగా, ఆవులు మందగా, లేళ్ల గుంపుగా, కెరటాలతో పొంగులు వారే సముద్రంగా, వివిధ రూపాలతో క్షణక్షణానికి రూపాలు మార్చుకుంటూ మేఘాలు పరుగులు తీస్తున్నాయి. చంద్రుడు వాటితో పందెం వేసుకొని పరిగెత్తుతూ మధ్య మధ్య దాగుడు మూతలాడుతున్నాడు. చూపులు ఆకాశం వైపు ఉన్నప్పటికీ వాసుదేవరావు దృష్టిపదంలో 4 సంవత్సరాల నాడు కాలేజీలో గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురములు తమిళంలో పాడి అభినయించిన అనురాధ కళ్లల్లో కనబడ్డది. ఆమె అభినయించిన ఒక్కొక్క దృశ్యం జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. రేపల్లెలో అవతరించిన శ్రీకృష్ణునితో గోపకన్యలు యథేచ్ఛగా తిరుగుతున్నారని కోపగించిన గోపవృద్ధులు ఆ పడుచులను అతడికి కనబడకుండా కాపాడాలని గృహంతర్భాగాలలో ఉంచి బయటికి రాకుండా కట్టడి చేశారు. ఇది జరిగిన తర్వాత వర్షాభావం చేత క్షామం ఏర్పడి దేశం దుర్భిక్షమవుతుంది. గోపాలురు, గోవులు ఆకలి చావులతో కటకటపడ్డారు. ఆ ఆపత్ సమయంలో వర్షాది దేవత అయిన వరుణదేవుణ్ణి ప్రార్థిస్తే వర్షాభావం తీరి దేశం సస్యశ్యామలం కాగలదని వారికి తోచింది. కానీ వరుణుడు అందరికీ సులభుడు కాడు. ఒక్క కృష్ణుడికే అందగలిగినవాడు. గోపకన్యలతో విలాసంగా ఆకతాయిగా తిరుగుతున్నాడని తూష్ణీభావంతో చూసిన ఆ కృష్ణుణ్ణి ఈ పనికి వినియోగించటమెట్లా? గోపవృద్ధులందరూ సమావేశమై ఆ కృష్ణుణ్ణి అధిపతిగా చేసుకుని గోపకన్యలందరూ 1 మాసం పాటు వ్రతం ఆచరించాలని, అందుకు కావలసిన ద్రవ్యమంతా శ్రీకృష్ణుడే సమకూర్చాలని నిశ్చయించారు. తమ నిర్ణయాన్ని కృష్ణుడికి తెలుపగా అతడు అందులకు సమ్మతించక, నేను గోపకన్యలతో విలాసంగా తిరిగేవాడిని, నాకది అసాధ్యమని జవాబు చెప్తాడు. కానీ పెద్దలందరూ అతన్ని బ్రతిమలాడి అందుకొప్పిస్తారు. గోపకన్యలందరూ ఒకరినొకరు నిద్రలేపుకుంటూ బయలుదేరి ఇళాదేవి అంతఃపురంలో సుఖసయ్యాగతుడై నిద్రిస్తున్న కృష్ణుడిని లేపుతారు. 1 మాసం శ్రీకృష్ణ సహితులై గోపకన్యలు ఆచరించిన వ్రతం ఫలితంగా రేపల్లెలో వర్షం కురిసి పాడి పంటలు వృద్ధి అయి గోపాలురు గోపసమూహంతో సుఖంగా ఉంటారు. ఈ కథనంతా 30 పాసురములలో గోదాదేవి రచించినది. మొదటి పాసురంలో వ్రతం చేయదలిచిన వారందరికీ ఆహ్వానం, వ్రతాచరణకు తగిన కాలం, వ్రతం చేసే వారినందరినీ శ్లాఘించటం, శ్రీకృష్ణస్వామిని స్తుతించటము వర్ణించబడ్డది. ఈ పాసురమును గురించి ముందుగా తెర వెనుక నుంచి పరిచయం చేయబడిన తరువాత అనురాధ పాడుతూ అభినయించింది. తమకు ఇష్టం లేని కార్యక్రమం ప్రారంభిస్తే చప్పట్లతో భజన చేసి గొడవ చేసే విద్యార్థి సంఘమంతా కనురెప్ప వాల్చకుండా చూశారు. మిగతా ప్రేక్షక జనం ఎంత పొద్దు గడిచిందో కూడా తెలుసుకోలేని స్థితిలో పడిపోయారు. 2వ రోజున 2వ పాసురం, దానిలో వ్రతానికి ఉండవలసిన ప్రవృత్తి, నివృత్తి రూపాలైన కార్యకార్య నియమాలు వర్ణించబడ్డాయి. వ్రతం చేయటం చేత లోకానికి కలిగే ఫలం నిరూపించబడ్డది. 3వ దానిలో సర్వము శ్రీకృష్ణస్వామి మయమేనని నమ్మి ఉన్న గోపపడుచులను వ్రతం చేయటానికి అనుమతి ఇచ్చిన సంఘానికి మంచి వర్షం వర్షించి దేశం సుభిక్షమవుతుందని వర్ణించబడ్డది. 4వ పాసురంలో గోపపడుచులు వానదేవుని పిలిచి దేశమంతటా బాగా వర్షించవలసిందని ప్రార్థిస్తారు. ఇటువంటి భక్తురాండ్రకు శ్రీకృష్ణస్వామియే కొంగు బంగారమై
నిత్య కింకరుడై కోరికలు నెరవేరుస్తుంటే వర్షాది దేవతలు దాసానుదాసులు కావాలని వర్ణించబడ్డది. తరువాత దానిలో వ్రతానికి కలిగే ప్రతిబంధకాన్ని సర్వేశ్వరుని సేవించి కీర్తించిన పటాపంచలవుతాయని చెప్పబడ్డది. 6 మొదలు 15వ పాసురం వరకు తమ సరి సమానస్తులను మేల్కొల్పరటం జరపబడ్డది. కర్తవ్యం మరిచి నిద్రించే లలనామణి ఒకతే, అందమైన కలలు కంటూ నిద్రించే యువతి ఒకతే, శ్రీకృష్ణస్వామి వస్తే రాని అంటూ నిరాదరణ చూపే పడుచు ఒకతే, అందరినీ నేనే నిద్రలేపుతానని బీరాలు పలికి తుదకు మైమర్చి నిద్రించే గోపిక ఒకతే. ఈ విధంగా వివిధ అవస్థలలో ఉన్న గోపపడుచులను మేల్కొల్పటం వర్ణించబడ్డది. ఇలా గోపకన్యలు ఒకరినొకరు మేల్కొల్పుతూ అందరూ కలిసి 100 గోవుల దివ్యభవనం చేరుకుంటారు. అక్కడ ద్వారపాలకులను, భవనం రక్షకుడిని, కోట ద్వార రక్షకుడిని మేల్కొల్పి వారి అనుమతి పొంది భవనంలో ప్రవేశిస్తారు. ఆ తరువాత కృష్ణస్వామికి కావలసిన వాడైన నందగోపస్వామిని మేల్కొల్పుతారు. అటుపైన లోపలి భాగమున పిల్లవాడిని అక్కున చేర్చుకుని మంచం పైన నిద్రించే పరమ భాగ్యాది దేవత అయిన శ్రీ యశోదాదేవిని మేల్కొల్పుతారు. చిట్ట చివరికి శ్రీకృష్ణస్వామిని మేల్కొల్పుతారు. 17వ పాసురంలో తననాశ్రయించు వారల మనోరథాలను ఈడేర్చటంలో నేను ముందు అనే మహికతో ముందంజ వేస్తున్న కరుణామూర్తి అయిన ఆ ఇళాదేవిని, ఆమె ప్రియవల్లభుడైన శ్రీకృష్ణస్వామిని తరువాత 2 పాసురములతో వర్ణించింది రచయిత్రి. ఆ తరువాత దానిలో శ్రీకృష్ణస్వామిని మేలుకొలిపి నీ దివ్య కళ్యాణ గుణములకు దాసానుదాసులమై చనుదెంచితిమి అంటారు గోపికలు. 22వ పాసురంలో అభిమానం నశింప నీ కటాక్షమే ధారకముగా వచ్చి మిమ్మల్ని చేరుతిమి, మమ్మల్ని కటాక్షించాలి అంటారు. 24వ పాసురంలో గోపికలను పాలింప అందచందములతో మృదుమధుర నిశ్వాసాలతో నడిచి తన దివ్య మంగళ సౌందర్యాన్ని కన్నులారా గాంచి ధన్యులయ్యేట్లు సాక్షాత్కరించి దివ్య సింహాసనమున వేంచేసియుండు మహోపకారునకు మంగళాశాసనం పాడతారు గోపికలు. 25వ దానిలో తాము యాచించవచ్చిన కార్యమును గోపికలు విన్నవించుకుంటారు. వ్రతానికి కావలసిన ఉపకరణాలు అవి ఇవి అని పేర్కొంటూ తమని అనుగ్రహించమంటారు. 26వ దానిలో వ్రతం పూర్తి అయిన తరువాత పొందబోయే ఫలితాలను గురించి విజ్ఞాపించుకుంటారు. 28వ దానిలో తమ నికర్షణములను అతని ప్రకర్షణములను విన్నవించుకుంటూ శ్రీకృష్ణునితో తమకున్న సంబంధాన్ని కీర్తిస్తూ అపరాధ క్షమాపణములను వేడుకుంటారు. గోపికలు పొందిన భగవద భావాన్ని శ్రీ ఆండాళమ్మవారు పొందుతారని భావన. వ్రతకాలం మార్గశిర మాసమున చంద్రుడు పూర్ణుడై ఉన్న కాలమున. దీనివల్ల ఊరివారికి వర్షం, గోపికలకు శ్రీకృష్ణానుభవం. ఈ 30 పాశురములు 7 రోజులలో అభినయించి ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసింది అనురాధ. ఆమె గోపికలను రమ్మని పిలుస్తూ అభినయిస్తుంటే ప్రేక్షకులు ఎవరికి వారే తమను పిలుస్తున్నదని సంబరపడ్డారు. ఆమె శ్రీకృష్ణ స్వామిని స్తుతిస్తూ అభినయిస్తుంటే ప్రేక్షకులంతా భక్తి పారవస్యంతో అరమోడుపు కన్నులతో చేతులు జోడించారు. గోపికల శ్రీకృష్ణానుభవం అభినయిస్తే ప్రేక్షకులు తన్మయులయ్యారు. 7 రోజులు ఆ నగరంలోని ప్రజలంతా కళాశాల ఉత్సవాలకొచ్చారు. ప్రేక్షకులంతా కార్యక్రమం అప్పుడే అయిపోయిందా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ లేచారు. కార్యకర్తలు అనురాధ అభినయించిన పాసురములు చివరికి పెట్టడం వల్ల ప్రేక్షకులంతా మొదటి నుండి చివరి వరకు ఉండిపోయారు. ఆమె అభినయము, పద విన్యాసము, ఆమె కంఠము, స్వర విన్యాసము వర్ణించటానికి ప్రేక్షకులకు మాటలు చాలక సంభ్రమాశ్చర్యాలతో తబ్బిబ్బైనారు. వారిలో వాసుదేవరావు ప్రథముడు. ఆమె దేహం పాములా మెలికలు తిరిగింది. ఆమె కంఠం తీగెలా సాగింది. ఆమె అభినయం మనోరంజకంగా ఉంది అనుకుంటూ నిట్టూర్పు విడిచాడు వాసుదేవరావు. ఆమెను వదులుకోలేను అంటూ గొణుక్కున్నాడు. దశరథ రామయ్య సత్యనారాయణను కూర్చొనివ్వలేదు. ఆయన మనసులో ఉన్న ఆరాటాన్ని సత్యనారాయణ కలిసినప్పుడల్లా బయటపెడుతూనే ఉన్నాడు. అబ్బే, లాభం లేదండి, అతడు మొండిగటం, ఎవరికీ లొంగే మనిషి కాడు అన్నాడు పెదవి విరుస్తూ సత్యనారాయణ. అయినా నా కోసం నా మీద దయ ఉంచి మరొకసారి ప్రయత్నించి చూడు. అనురాధ అదృష్టం ఎలా ఉందో. అన్నీ బాగున్నాయని తెగ మురిసిపోయింది మా ఆవిడ. చివరికి ఇలా జరిగిందంటే పిడుగుపాట్లా ఉంది ఆవిడకు. లేచి వాకిటి వరకు సత్యనారాయణను సాగనంపాడు దశరథరామయ్య. సాయంకాలపు వేళ వెళ్ళిన 2 సార్లు సత్యనారాయణకు వాసుదేవరావు కనిపించలేదు. ఉదయం కాఫీ తీసుకునే వేళ కలిశాడు సత్యనారాయణకు. ఈ మధ్య 2 సార్లు వచ్చాను, సాయంకాలపు వేళ నువ్వు లేవు అన్నాడు.
వాసుదేవరావు తెప్పించిచ్చిన కాఫీ వద్దనకుండా తీసుకుంటూ, నేను ఉండటం లేదు, క్రికెట్ మ్యాచెస్ అవుతున్నాయని స్నేహితులు బలవంతం చేసి తీసుకువెళ్తున్నారు. అది కాగానే సినిమా హాల్కి చెక్కేయటం. ఏం పునింది అంతకంటే అన్నాడు కాఫీ మరికొంత తన గ్లాసులో పోసుకుంటూ వాసుదేవరావు. దశరథ రామయ్య గారి భార్య నిన్నొకసారి కనుక్కోమంటుంది, అందుకని వచ్చాను. ఇన్నిసార్లు కనుక్కోవటానికి ఏముంది? నాతో ఏ ఆడపిల్ల సుఖపడలేదని చెప్పానుగా, ఆ మాటే మళ్ళా చెబుతున్నాను. తలవంచుకుని ఖాళీ చేసిన గ్లాసు బోర్లించాడు. సరే, మరోసారి ఆలోచించు, అప్పుడే ఆ విషయాన్ని తేల్చివేయకు, ఇంకొక ఛాన్స్ అలా ఉండని అంటూ లేచాడు సత్యనారాయణ. అనురాధకి ఈ విషయం మొదట తేలిగ్గా అనిపించినా రాను రాను మనసును బాధించటం మొదలుపెట్టింది. ఎటువంటి మనిషి వాసుదేవరావు? అమ్మాయి నాతో సుఖపడలేదని చెప్పటమేమిటి? ఆమెకు రాత్రిళ్ళు కూడా ఈ మాటే మనసులో మెదలటం మొదలుపెట్టింది. ఏ సంబంధం కుదరటం లేదన్న దిగులుతో అనురాధ చిక్కి నల్లబడుతున్నదని తల్లి పదే పదే అనుకోవటం మొదలుపెట్టింది. రాయబారం వెళ్ళిన సత్యనారాయణ వీళ్ళింటికి రాకుండా ఒక చిన్న చీటీ మీద వాసుదేవరావు చెప్పిన మాట రాసి పంపాడు. ఆనాడంతా అనురాధ తల్లి అన్నం ముట్టకుండా బాధపడ్డది. సాయంకాలం 4 గంటలకి కాఫీ తాగిన తర్వాత ఇస్త్రీ చీర కట్టుకొని తలలో 1-2 చేమంతులు గుచ్చుకొని అనురాధ తల్లి ఎదుటికి రాగానే ఆమె ముఖం వికసించింది. వాసుదేవరావు పెళ్లి చూపులకు వచ్చిన నాడు అమ్మాయి ముఖం తేటగా ఉంది. మళ్ళీ అప్పటికప్పుడు, నా స్నేహితురాలు టీకి పిలిచిందమ్మా, అలా వెళ్ళొస్తాను. కాళ్లకు చెప్పులు వేసుకుని మెల్లగా బయలుదేరింది అనురాధ. బస్సు మీద వెళ్ళిన గంటకు పైగా పట్టింది. అప్పటికి అంతా వచ్చి ఉన్నారు. తనకు తెలిసిన వాళ్ళు చాలామంది వచ్చారు. మగవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏమిటి వసంత ఇదంతా? ఏమిటి మీ ఇంట్లో? ఇంటి ముందర పెద్ద షామియానా వేశారు. దానిలో అక్కడక్కడ టేబుల్సు, అల్పాహారాలు, కాఫీలు. ఆ ఏర్పాట్లకు ఆశ్చర్యపడేంతలో అనురాధ భుజం మీద చెయ్యి వేసింది వసంత. అబ్బాయి పుట్టినరోజు, అందరినీ పిలిచాను. వసంత హడావిడిగా అటు ఇటు తిరుగుతోంది. అనురాధ స్నేహితులు 2 వచ్చారు. ముగ్గురు కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. రావాల్సిన వాళ్ళంతా వచ్చారు. విందు ప్రారంభమైంది. పలకరింపులు, హాస్యాలు, నవ్వులు, ఎగతాళి అన్నీ వినపడుతున్నాయి. టీ తాగుతూ అనురాధ 4 మూలలా కలియ చూసింది. స్నేహితుల మధ్య కులాసాగా కబులు చెప్తూ నవ్వుతున్న వాసుదేవరావు కనిపించాడు. ఆమె గుండె ఒక్కసారి గతుక్కుమన్నది. పైకి కనబడకుండా స్నేహితులతో కబుర్లు చెప్పింది. వసంత తన కొడుకునెత్తుకుని అందరి దగ్గరికి తీసుకొచ్చి కరచాలనం చేస్తోంది. విందుకొచ్చిన వారంతా పిల్లవాడికి బొమ్మలు, బిస్కట్లు ఇస్తున్నారు. పిల్లవాడు సంతోషంతో కేరింతలు కొడుతున్నాడు. అందరూ అతన్ని నవ్విస్తున్నారు. అనురాధ ఉలిక్కిపడి వెనక్కి చూసింది. ఫుల్ సూట్తో వాసుదేవరావు పూలగుత్తి చేతపట్టుకొని నిలబడ్డాడు. అనురాధకి ఏం మాట్లాడాలో తెలియక నమస్తే అన్నది. అప్పటికి అనురాధ స్నేహితులలో 2 వెళ్ళిపోయి గుంపులో కలిశారు. సీతారామమ్మ ఒక్కతే మిగిలింది. కూర్చోండి అన్నాడు వాసుదేవరావు వాళ్ళను ఉద్దేశించి. మాట్లాడకుండా 2 కూర్చున్నారు. సీతారామమ్మ వాసుదేవరావు వంక వింతగా చూస్తోంది. మీ సత్యనారాయణ మా ఇంటికొచ్చాడు 1 వారం క్రిందట అన్నాడు ఆమె వంక చూస్తూ. అవునన్నట్లు తల ఊపింది సీతారామమ్మ. పెళ్లి విషయంలో నీతో మాట్లాడందే ఏ మాట చెప్పలేదని ఆనాడే చెప్పాను అన్నాడు ఎటో శూన్యంలోకి చూస్తున్న అనురాధనుద్దేశించి. అడగండి, అనురాధను ఏమడుగుతారో. అందరూ ఎవరి సందడిలో వాళ్ళున్నారు. మన మాటలు వినేవారెవ్వరూ లేరు అన్నది సీతారామమ్మ. నేను పరమోత్కృష్టం అనుకున్న ఆశయాలను నా జీవితంలో ఆచరణలో పెట్టడానికి సంకల్పించుకున్నాను. అందుకు సామాన్యమైన వైవాహిక జీవితం ప్రతిబంధకమవుతుంది. పెళ్లికి ముందే నీ అభిప్రాయం తెలుసుకుని ఉండటం మన ఇద్దరికీ క్షేమమని నా ఉద్దేశం అన్నాడు గంభీరంగా. అనురాధ తెల్లబోయి చూసింది. నా జీవితంలో కార్మిక సేవ ముఖ్యమనుకున్నాను. నేను చేసుకున్న పిల్ల ఇల్లే వైకుంఠం అనుకోకుండా సంఘసేవ చేయాలి. ఆమె నాతో పాటు నా ఆశయాలను కూడా గౌరవించాలి. ఆమెకు సంసారంలో ఏ విధమైన బాధరాబందీ ఉండకూడదు. చేతిలో ఉన్న పూలగుత్తి వంక చూస్తూ దాన్ని గిర్రున తిప్పుతూ అన్నాడు. ఇంతేనా? ఈ మాత్రానికే ఇంత ఆర్భాటమా అనుకుంది మనసులో అనురాధ. ఇంతేకాదు, నా కళ్ళు, నా ఎముకలు, నా రక్తం, నా మెదడు, నా గుండె, నా దేహంలో పనికి వచ్చే భాగాలన్నీ నేను చనిపోయిన తర్వాత కార్మికులవే. నేను బ్రతికి ఉండగానే 10 రోజులకు ఒకసారి రక్తదానం చేస్తాను. నేను చనిపోయిన తర్వాత నా ఎముకలు మెడికల్ కాలేజీ విద్యార్థులకు చెందుతాయి. కళ్ళు నేత్ర వైద్యాలయానికి, మెదడు, గుండె జనరల్ హాస్పిటల్కి, ఇవన్నీ కార్మికులు ఉపయోగార్థమే. ఇటువంటి నా నిర్ణయాలకు కాబోయే నా భార్య అభ్యంతర పెట్టకూడదు. పిల్లలను నా తదనంతరం కూడా పెంచుకోవటానికి ప్రయత్నించకూడదు. నాకున్న తృణమో పణమో అంతా కార్మికులవే. ఇవన్నీ నా షరతులు అన్నాడు గంభీరంగా వాసుదేవరావు. సీతారామమ్మ తెల్లబోయి అతడి వైపు చూసింది. అనురాధ అతడన్న ఒక్కొక్క మాటే మననం చేస్తోంది.
ఇప్పుడు నేను చెప్పినవన్నీ జ్ఞాపకం పెట్టుకొని నాకు జవాబు వస్తే నేను మీ వాళ్లకు జవాబిస్తాను. నిండు కోరికలతో వచ్చిన అమ్మాయిని అన్యాయం చెయ్యాలని నాకు లేదు. నా ఆశయాలతో చేతులు కలిపిన వాళ్లవే, నా షరతులకు అంగీకరించిన వాళ్లనే నేను చేసుకుంటాను అన్నాడు శూన్యంలోకి చూస్తూ. 10 నిమిషాల పాటు ముగ్గురి మధ్య నిశ్శబ్దం సంచారం చేసింది. ఈ అంశాలన్నింటికీ నాకు ఇప్పుడే జవాబు ఇవ్వవలసిన అవసరం లేదు. 2-3 రోజులు బాగా ఆలోచించుకున్న తర్వాతనే సమాధానం ఇవ్వవచ్చు. చుట్టూ చిరుచీకట్లు కమ్ముకుంటూ వస్తున్నాయి. షామియానాలో ట్యూబ్లైట్లు వెన్నెల మడుగులాగా తెల్లగా చల్లగా ప్రకాశిస్తున్నాయి. అతిథులందరూ ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. వసంత అబ్బాయినెత్తుకుని అందరికీ వీడ్కోలిస్తోంది. షామియానాలో సందడి తగ్గిపోతున్నది. వసంత భర్త అందరికీ చేతులు జోడించి సాగనంపుతున్నాడు. వసంత వచ్చేసరికి వాసుదేవరావు నిలబడి ఉన్నాడు. అనురాధ, సీతారామమ్మ కూర్చుని ఉన్నారు. వసంత తాపీగా ఒక కుర్చీలో కూర్చొని, అబ్బా కాళ్ళు పీక్కుపోతున్నాయి బాబు అన్నది. అన్నింటికీ నువ్వు ఒక్కదానివి తిరక్కపోతే నన్ను పొద్దున్నే రమ్మని కబురు చేయకపోయావా? సాయంకాలం 4 గంటలకు రమ్మని ధీమాగా చెప్తివి. అవునులే, అబ్బాయి పుట్టినరోజుకు ఆ మాత్రం కాళ్ళు లాగవా ఏమిటి? సీతారామమ్మ వసంత చేతిలో నుంచి పిల్లవాడిని ఎత్తుకోవాలని ప్రయత్నించింది. పిల్లవాడు రాకపోగా ఏడుపు మొదలుపెట్టాడు. అందరి దగ్గరికి వస్తాడు కానీ ఇవాళ అలసి నిద్రపోయాడు. పిల్లవాడిని భుజం మీద పడుకోబెట్టుకుని వీపు తడుతూ లేచింది వసంత. వసంత లేవగానే సీతారామమ్మ, అనురాధ కూడా లేచారు. వాసుదేవరావు వసంతకు చెప్పి ముందు కడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. అనురాధ, సీతారామమ్మ కూడా వసంత భుజం తడుతూ వెళ్తామో తల ఆడించుకుంటూ బయలుదేరారు. గేటు దాటగానే వాసుదేవరావు అనురాధను సమీపించి, మీరిద్దరూ కలిసి రాణీబాగ్కు ఒకసారి వస్తారా? అక్కడ మాట్లాడుకుందాం సాయంకాలం తర్వాత అన్నాడు. ఎప్పుడు? ఇద్దరు స్నేహితురాళ్ళు ఒక్కసారి అన్నారు. రేపు లేదు ఎల్లుండి రండి. మీరు వచ్చేసరికి నేను అక్కడే హాజరుగా ఉంటాను. ప్లీజ్ తప్పకుండా వస్తారు కదూ? వీధి దీపాల మసక చీకట్లలో వాసుదేవరావు ముఖం సీతారామమ్మకు స్పష్టంగా కనబడ్డది. అనురాధ రానంటుందేమోనన్న భయం అతని ముఖంలో ఆమెకు కనబడ్డది. ఇద్దరూ తలలూపారు వస్తామని. గబగబా ముందుకు అడుగులేసుకుంటూ వెళ్ళారు. అనురాధ ఇంటికి 5-6 ఇళ్లవతల సీతారామమ్మ ఇల్లు. ఆమె ఇల్లు చేరుకునే వరకు అనురాధ గేటు ముందర నిలబడి చెయ్యి ఊపి ఇంట్లోకి వెళ్ళింది. అనురాధను, సీతారామమ్మను రాణీబాగ్ గేటు దగ్గరే కలుసుకున్నాడు వాసుదేవరావు. మీరు రారేమో అనుకున్నాను అంటూ వాళ్లను లాన్లోకి తీసుకువెళ్ళాడు. మీకు మాట ఇచ్చిన తర్వాత ఎందుకు రామో అంటూ తడిలేని చోటు చూసుకుని కూర్చున్నారిద్దరూ. తోటంతా రంగురంగుల పూలతో, ఆధునిక సదుపాయాలతో మనోజ్ఞంగా ఉంది. చెట్లు కత్తిరించబడిన తీరు చూస్తూ ఉప్పొంగిన మనసును సర్దుకుంటూ రంగురంగుల పూలను చూస్తూ కూర్చున్నారిద్దరూ. మొన్న నేను చెప్పిన విషయాలన్నీ బాగా విన్నారు కదూ అడిగాడు వాసుదేవరావు. వేయించిన జీడిపప్పుల పొట్లాలు 3 కొని వాళ్ళిద్దరికీ చెరొకటి చేతిలో పెట్టాడు. సీతారామమ్మ అనురాధ ముఖంలోకి చూసింది. బాగా విన్నాను దృఢస్వరంతో జవాబిచ్చింది అనురాధ. ఏమని నిశ్చయించుకున్నావు? ఆమె ముఖంలోకి చూశాడు వాసుదేవరావు. నాకు సమ్మతమే, ఏ విధమైన సంకోచము లేకుండా జవాబిచ్చింది అనురాధ. నీకు అభ్యంతరం లేకపోతే ఈ కాగితం మీద సంతకం పెట్టు. సీతారామమ్మ ఈడుకు మించిన తెలివి, ప్రజ్ఞ కలది. ముందాలోచన ఎక్కువ. వివాహం కాకపోయినా లౌకిక జ్ఞానం కలది. కళ్ళు వెడల్పు చేసుకుని అనురాధ వైపు చూసింది. కుందనపు బొమ్మల నీరెండలో మెరిసిపోతోంది అనురాధ. ఆమె నిండైన విగ్రహం కూర్చున్నా మాట్లాడుతున్నా చూడముచ్చటగా ఉంటుంది. మాటల్లో ఆప్యాయత ఉట్టిపడుతుంది. నీకు నిజంగా ఇష్టం ఉన్నట్లయితే ఈ షరతుల కాగితం పైన సంతకం పెట్టు. మళ్ళీ అదే మాట మాట్లాడుతూ ఆమె చేతికి కాగితం ఇచ్చాడు వాసుదేవరావు. మీకంత సరదాగా ఉంటే చేస్తాను. ఆయన చేతిలో నుంచి కాగితం అందుకుని గబగబా సంతకం పెట్టింది నవ్వుతూ. ఆ నవ్వులో కోటి దీపాల వెలుగు, ఎంతో ఆనందం కనబడ్డాయి అతడికి. అంతా బాగా చదువుకున్నావా? విప్పారిన నయనాలతో అడిగాడు రెట్టిస్తూ. అనురాధ మందహాసం చేస్తూ తల ఊపింది. నియమాలు ఉల్లంఘించితే ఏమి జరుగుతుందో బాగా చదివావా? కనుబొమ్మలు పైకెత్తి గంభీరంగా పెట్టాడు ముఖాన్ని. వివాహం రద్దవుతుంది అంతేగా? నవ్వుతూ తలవంచుకుంది అనురాధ. సీతారామమ్మకు మనసు చివుక్కుమన్నది. అను రతనాల బొమ్మ. ఆమె సర్వాంగ సౌందర్యంలో ఎన్ని సుగుణాలు పొదగబడ్డాయో తలుచుకున్న కొద్దీ ఆశ్చర్యం కలుగుతుంది. దేహ సౌందర్యము, ఆత్మ సౌందర్యము పందాలు వేసుకున్నట్టుంటాయి. ఆమె భవిష్య జీవితపు బాట మీద కఠిన హృదయుడైన వాసుదేవరావు తన కర్కశ పాదాలను మోపుతున్నట్లుగా ఆమెకు బాధ కలిగింది. అనురాధ సంతకం పెట్టిన తర్వాత వాసుదేవరావు ముఖం పున్నమి చంద్రుడిలా 16 కళలతో ప్రఫుల్లమైంది. ఇద్దరిలో ఏ ఒక్కరూ ఆ నియమాలను ఉల్లంఘించినా రెండవ వ్యక్తికి పెళ్లి రద్దు చేసే అధికారం ఉంటుంది. మళ్ళీ హెచ్చరించాడు వాసుదేవరావు.
అన్నీ బాగా చదివాను, చదివే సంతకం పెట్టాను. అనురాధ పెదవులపై మందహాసం వింత సోయగాన్నిచ్చింది. రాణీబాగ్లో మెర్క్యూరీ లైట్లు వెలుగుతున్నాయి. విశ్రాంతి కోసం వచ్చిన వారంతా ఒక్కొక్కరే లేచి వెళ్తున్నారు. చెట్ల మీద స్థావరం ఏర్పరచుకున్న పక్షిజాలం సందడి చేయటం మొదలుపెట్టింది. గోపికలనందరినీ రండి రండి పోదాం, శ్రీకృష్ణస్వామిని మేలుకొలుపుదాం పాసురం పాడుతూ అభినయించిన అనురాధ ముఖం వాసుదేవరావు కళ్ళల్లో మెరిసింది. గగురు పొడిచిన దేహాన్ని రుద్దుకుంటూ అతడు వెళ్దామా అంటూ లేచాడు. అనురాధ సీతారామమ్మ బండి ఎక్కిన తర్వాత అతడు వెళ్ళిపోయాడు ఉరకలు వేస్తున్న హృదయంతో. ఇంటికి రాగానే సత్యనారాయణ ఎదురుగా వచ్చి, అనురాధ, వాసుదేవరావు మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని అమ్మకు చెప్తున్నానమ్మా. అతనికి ఇదివరకే పెళ్ళైందట. అభిప్రాయ భేదం వచ్చి ఇద్దరూ విడిపోయారు. నిజమో అబద్ధమో ఒక కొడుకు కూడా పుట్టాడట. అందుకనే అక్కర్లేని ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు. లేకపోతే ఏ వరుడు ఇలా ప్రశ్నిస్తే కన్యలేమనుకుంటారు చెప్పు? ఉత్తరీయం దులుపుకుంటూ, ఇంకా ఉన్నాయి సంగతులు ముఖ్యమైనవి, మళ్ళీ వచ్చి చెబుతాను అన్నాడు. అబద్ధం, వట్టి అబద్ధం గావుకేక పెట్టింది అనురాధ అనుకోకుండా. నిజమమ్మా, నిజం. లేకపోతే అతడిని గురించి ఇట్లా అనటానికి నాకేం పట్టింది చెప్పు అన్నాడు సత్యనారాయణ మళ్ళీ వెనక్కొచ్చి. మీతో సరిగ్గా మాట్లాడలేదని మీరట్లా ఊహించి ఉంటారు, లేక ఎవరో పనికిరాని వాళ్ళు చెప్తే నమ్మి ఉంటారు. గబగబా అనేసి లోపలికి పరిగెత్తింది అనురాధ. ఆ రాత్రి ఆమె కళ్ళు మూతలు పడకుండా వాసుదేవరావు 10 మూర్తులై ఏ మూల పడితే ఆ మూలే కనబడటం మొదలుపెట్టాడు. అనురాధ, సంతకం పెట్టే ముందు బాగా ఆలోచించుకో. నువ్వు సుకుమారివి, నాతో పాటు కష్టాలు పడలేవు. నాది శిలాహృదయం, అతి కర్కశం, అతి కఠినం అంటున్నాడు. ఆయన హృదయం ఎంత సరళం, ఎంత స్నిగ్ధం, ఎంత స్వచ్ఛం. అటువంటి హృదయం పైన అర నిమిషం వాలినా చాలు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి నావాడనుకుంటేనే చాలు. నా జన్మ తరించినట్లే. ఓ పరమేశ్వర, ఆయనకు నాకు మధ్య అగాధాలు సృష్టించకు. ఆయనను నన్ను త్వరగా ఒకటి చేయి. ఆమె హృదయం పరితపించిపోయింది. వాసుదేవుడు జపం చేస్తుండగా ఎప్పుడో కళ్ళు మూసుకుంది. ఆ తరువాత 10 రోజులకే పెళ్ళి. సూర్యాన్ని స్నేహితులెవరో బలవంతం చేసి సినిమాకి తీసుకువెళ్లారు. లక్ష్మీపతి ఇంకా ఇంటికి చేరుకోలేదు. కృష్ణ వంట చేసి పుస్తకాలు ముందరేసుకొని కూర్చున్నాడు. మర్నాడు క్లాసు పరీక్ష. చేప మీద కూర్చోగానే అతడికి ఏదో జ్ఞాపకం వచ్చింది. లేచి కూరగిన్నె మీద మూత తీసి చెంచాతో నోట్లో వేసుకొని చూశాడు. ముఖం వికారంగా మారింది. చిచి, మందమతనైపోతున్నాను. ఈ దోసకాయ పప్పులో ఉప్పు వేయకపోతే సూర్యం ఎట్లా తింటాడు? నా కోసం హోటల్ భోజనం మానేశాడు పాపం అనుకుంటూ పప్పులో ఉప్పు వేసి కలియబెట్టి ఒక చెంచాడు మళ్ళీ నోట్లో వేసుకొని చూశాడు. అయ్యో అనుకుంటూ కారం డబ్బా మూత తీసి చిటికెడు కారప్పొడి వేసి మళ్ళీ కలియబెట్టాడు. ఈసారి సరిపోయినా ఇంతే, సరిపోకపోయినా ఇంతే అనుకుంటూ చేప మీద కూర్చున్నాడు చేతులు తుడుచుకుంటూ. పుస్తకం తెరిచి చేతబట్టుకున్నాడు. కానీ అతడి దృష్టి ఎటో విహరించటం మొదలుపెట్టింది. కుతుబ్ షాహీ వంశీయుల సమాధుల దగ్గర దృష్టి నిలిచింది. ఆ సమీపంలో కొద్దిగా వెనక్కి నడిస్తే ఒక మట్టి రోడ్డు. దానిమీద దృష్టి ప్రసరించింది. అది దాటితే తారు రోడ్డు. ఆ రోడ్డు మీద సాలీడు లాంటి గేటు. ఆ గేటుకు దగ్గరగా నౌకర్ల గదులు. వాటికి 100 గజాల దూరంలో బంగళా. దాని పేరు గిరినివాస్. కృష్ణ దృష్టి నౌకర్ల గదుల్లో విహరించింది. ఆడనౌకరు రాజమ్మ బంగళాలో నుంచి అన్నం కూరలు తెచ్చి తనకు కొంచెమే పెట్టేది. ఆ ఇంటి యజమానురాలు తనను తీసుకువచ్చింది. అవునవును, అమ్మకు జబ్బుగా ఉందని హాస్పిటల్కి ఎవరో తీసుకువెళ్లారు. తనకు పొరుగున ఉన్న అనసూయమ్మ ఇంట్లో ఉంచారు. తనక్కడ ఉండలేక ఏడ్చి హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడి నర్సులు తమ గదుల్లో ఉంచుకున్నారు. అమ్మను ఎప్పుడో గానీ చూడనిచ్చేవారు కాదు. అమ్మ ఏమైంది? జబ్బు తగ్గలేదా? అమ్మను చూపించమని అడిగితే వాళ్లల్లో వాళ్ళేదో మాట్లాడుకుని ఆ బంగళా యజమానురాలి వెంట పంపించారు. ఆమె తనను నౌకర్ల గదుల్లో ఉంచి ప్రతిరోజు యజమాని ఆఫీస్కు వెళ్ళిపోయిన తర్వాత తనను చూడటానికి వచ్చేది. ఆ దృశ్యాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అతడి మనోపరకం పైన తిరుగాడుతున్నాయి. ఆ రాజమ్మ విసుక్కుంటూ కసురుకుంటూ మంచి కూరలన్నీ తనుంచుకొని వట్టి అన్నం పెడితే తను విసిరికొట్టాడు. ఆమె చెంపలు చెళ్ళుమనిపించింది. ఒంటి నూనె చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ పడుకుని చీకటి పడగానే బయటికి వచ్చేశాడు. నడిచాడు కనబడిన దారి పట్టుకొని. అమ్మే ఉంటే తనకి గతి పట్టేదా? అమ్మ ఆఫీస్కు వెళ్ళేటప్పుడు తనను చిన్న స్కూలుకు పంపించి వెళ్ళేది. మధ్యాహ్నానికి టిఫిన్ డబ్బాలో పెట్టి చేతికిచ్చేది. ఒక్క గదిలోనే వంట చేసుకుని తినేవారు, అక్కడే పడుకునేవారు. రాత్రిళ్ళు పడుకునేటప్పుడు అమ్మ తనను దగ్గరకు తీసుకుని, నాన్న ఎప్పుడు పెద్దవాడవుతావు అనేది. ఎందుకట్లా అడుగుతావు అనేవాడు తనకు తెలియక అయోమయంగా ఆమె ముఖంలోకి చూస్తూ.
నాన్న, నువ్వు పెద్దవాడివైతే నా కష్టాలు తీరిపోతాయి అనేది కళ్ళు తుడుచుకుంటూ, అయితే త్వరగా పెద్దవాడినవుతాను అనుకుంటూ పడుకునేవాడు. కృష్ణకు కన్నీళ్ళొచ్చాయి. తను పెద్దవాడవుతున్నాడు, అయితే అమ్మ లేదు చూడటానికి. అమ్మ దృష్టిలో పెద్దవాడవటం అంటే ఏమిటో పుస్తకం చేతిలో పట్టుకొని మెడ పైకెత్తి శూన్యంలోకి చూస్తున్నాడు. గబాల్న తలుపులు నెట్టుకుంటూ సూర్యం వచ్చాడు. కృష్ణను చూస్తూ, చదువుతున్నావా, నిద్రపోతున్నావా, లేక ఆలోచిస్తున్నావా? చెప్పులు ఒక మూలకు విడిచి ఎదురుగా నిలబడ్డాడు. ఊరికే కూర్చున్నాను. పుస్తకాలు ఒక మూలకు నెట్టి లేచి నిలబడ్డాడు. భోజనం చేశావా? లక్ష్మీపతైనా లేడు. ఒక్కడివి ఎలా చెయ్యను? ఓరి పిచ్చివాడా, ఎలా బ్రతుకుతావు బాబు ఇలాగైతే? లే, భోజనం చేద్దాం. ఒంటరిగా కూర్చొని కళ్ళు ఉబ్బేటట్టు కన్నీరు కార్చి ఉంటావడు అనుకున్నాడు కృష్ణముఖం చూసి. ఇద్దరూ భోజనాలకు కూర్చున్నారు. మొదలు పెడుతూ ఉండగా లక్ష్మీపతి వచ్చాడు. ముగ్గురు వడ్డించుకున్నారు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటూనే లక్ష్మీపతి పకాలను నవ్వాడు. సూర్యం అతన్ని కళ్ళతోటే వారించాడు. కృష్ణ, తెల్లవారుజామున లేపనా అడిగాడు సూర్యం. రాత్రంతా నిద్రపోకుండా చదవాలని సంకల్పం. చదువు, ఫస్టున పాస్ కావాలి. ఉప్పు ఎక్కువైన దోసకాయ పప్పును కష్టపడి తిని భోజనాలు ముగించి లేచారు. నేను ఎలాగైనా ఫీజు కట్టదలుచుకోలేదు. దీక్షగా చదవటానికి కూర్చున్నాడు కృష్ణ. అంటే పరీక్షకు కూర్చోవా? ఆశ్చర్యపోయాడు సూర్యం. అంటే నేను బాగా చదివి మెరిట్ స్కాలర్షిప్ సంపాదిస్తానన్నమాట. ఇద్దరు ఆశ్చర్యానికి లోనైనారు. పెళ్ళైన మర్నాడే అనురాధ గిరినివాస్లో అడుగుపెట్టింది. పాకిస్తాన్కు వెళ్ళిపోతూ మహమ్మదీయులొకరు ఇల్లమ్ముతుంటే వాసుదేవరావు కొన్నాడు. ఊరికి దూరంగా ఉండటం వల్ల, మా ఇంటి యజమానికి దానిని అమ్మి వెళ్ళిపోవాలన్న ఆతృత ఉండటం వల్ల అంత పెద్ద భవనం అన్ని హంగులతో చాలా చౌకగా వచ్చింది. చుట్టూ తోట, మధ్యలో పెద్ద బంగళా, నీడలు కనబడే నేల, వాకిట వైపు నౌకర్లకు గదులు, ఇంటికెదురుగా ఫౌంటైన్. ఆకర్షణీయంగా ఉందా భవనం. కొనగానే దానికి తల్లి పేరు పెట్టాడు వాసుదేవరావు. ఆ ఇంట్లో అడుగు పెడుతూనే అనురాధ అన్నది, ఇంత పెద్ద ఇంట్లో మనమిద్దరమా? తలాడిస్తూ లోపలికి తీసుకెళ్లాడు వాసుదేవరావు ఆమె చెయ్యి పట్టుకుని. హరిహరలాల్ మిల్స్లో MA BL చదివిన వాసుదేవరావు మేనేజర్. అతడి మనసంతా కార్మికమయం. కార్మికులకు లాభాలు, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ జీతాలు, వాళ్ళ బోనస్, వాళ్ళకిళ్ళు, వీటిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కార్మికుల కొరకు ప్రభుత్వం కట్టిన ఇండ్లలో హెచ్చు జీతాలు తెచ్చుకునే ఇతర ఉద్యోగులు మారుపేర్లతో అద్దెకు తీసుకుని ఉండటం మొదలైన అన్యాయాలను అతడు సహించలేక కార్మికుల ద్వారా సంచలనం కలిగించి విజయం పొందాడు. కార్మికులకు ఉచిత వైద్య సౌకర్యాల కొరకు 1 సంవత్సరం పాటు కృషి చేసి గెలిచాడు. అందుచేత కార్మికులకు ఆరాధ్య దైవమయ్యాడు. కానీ వాసుదేవరావు యజమానులకు వ్యతిరేకి కాడు. వారి కనుసన్నలలో మెలుగుతాడు. యజమానులకు ప్రీతిపాత్రుడు. అనురాధ రాకపూర్వం రాత్రి 8 గంటల వరకు మిల్లులో పనిచూసుకుని కార్మికుల ఇండ్లకు వెళ్ళి అందరినీ పలకరించి ఇంటికి చేరుకునేవాడు. ఆమె వచ్చిన తర్వాత 1 గంట ముందుగా ఇంటికి చేరుకుంటున్నాడు. అనురాధ రాగానే ఆమెను హాస్పిటల్ వెల్ఫేర్ కమిటీలో సభ్యురాలిగా చేశాడు. వెల్ఫేర్ కమిటీకి హోమ్ డిపార్ట్మెంట్ నుండి ఒక వ్యాను, డ్రైవర్తో కూడా శాంక్షన్ అయింది. ఆ వ్యాన్లో 12 మంది సభ్యురాండ్రు జంట నగరాలలో ఉన్న వైద్యాలయాలన్నీ చూసి రోగులకు తగు సహాయం చెయ్యాలి. 4 ఒక జట్టుగా ఏర్పడి 2 రోజులకు ఒకసారి వెళ్ళి చూస్తూ ఉంటారు. అనురాధ ఆ కమిటీలో చేరిన తర్వాత పాత వారపత్రికలు, మాసపత్రికలు సేకరించి హాస్పిటల్లో చదవగలిగిన రోగులకు పంచటం మొదలుపెట్టింది. అనురాధకు ఆ కమిటీలో పనిచేయటానికి అమిత ఉత్సాహం కలగడానికి కారణం సీతారామమ్మ. తీరిక లభించినప్పుడల్లా ఇద్దరూ కూర్చొని తాము చేసిన పనులను ఏకరువు పెట్టుకొని సమీక్షించుకుంటూ ఉంటారు. అనురాధ వివాహమైన 10 రోజులకే సీతారామమ్మకు వేలు విడిచిన మేనత్త కొడుకుతో పెళ్లి జరిగింది. సీతారామమ్మ ఉత్సాహానికి, తెలివికి తగిన జోడనిపించుకున్నాడు వెంకటేశ్వరరావు. ఇద్దరూ కలిసినప్పుడు సీతారామమ్మ ముందు వెంకటేశ్వరరావుని గురించి, తన కాపురాన్ని గురించి చెబుతూ ఉంటుంది అనురాధతో. ఉదయం 11 గంటలకు భోజనాలు చేసేసి సీతారామమ్మ, అనురాధ వ్యాన్లో బయలుదేరారు. దారిలో శాంతామణి, రంగనాయకి ఎక్కారు. ప్రభుత్వ వైద్యాలయాలన్నీ చూసుకుని మధ్యాహ్నం 3 గంటలకి తిరుగుముఖం పట్టారు. వ్యాను బయలుదేరింది. శాంతమణి తను చూసిన వార్డులో రోగులను గురించి చెప్పటం మొదలుపెట్టింది. ఒక రోగి తన భార్యకు ఉత్తరం రాసి పెట్టమన్నాడు. ఎట్లా మొదలు పెట్టమన్నావు, ఏమని రాయమన్నావు అంటే, అదేనండి, భార్యకు ఎట్లా రాయాలో అట్లా రాయండి అంటాడట అతడు. సిగ్గుపడటాన్ని గంటసేపు వర్ణించి చెప్పింది. ఒక రోగి తన తల్లికి 2 రూపాయలు నల్లమందు ఖర్చుకు పంపమన్నాడట. రంగనాయకి సుఖరోగాల వార్డులో రోగుల ఉద్రేకపు కబుర్లు చెప్పింది. మరునాడు సీతారామమ్మను క్షయరోగి ఇంటి స్థితిగతులు తెలుసుకొని రమ్మన్నది అనురాధ. ఆ మర్నాడు అనురాధ ఎక్కడికి వెళ్ళకూడదనుకుంటుంది. బల్ల మీద 2 కట్టల ఉత్తరాలు పడున్నాయి. వాటికి జవాబులు రాయాలి.
మందుల కంపెనీతో డైరెక్ట్గా సంప్రదింపులు జరిపితే చౌకగా దొరకవచ్చు. పేద ప్రజానికానికి సహకరించే ఈ కమిటీకి విధిగా సహాయం చేయాలి కంపెనీలన్నీ. బల్ల ముందర కూర్చొని ఉత్తరాలకు జవాబులు రాస్తూ ఉన్న అనురాధ దృష్టి బల్ల మీద ఉన్న ఫోటో మీదికి పోయింది. నవ్వుతో వాసుదేవరావు చూస్తున్నాడు. ఆ చూపులలో సముద్రమంత గాంభీర్యం, తృష్ణ లేని ప్రేమ ద్యోతకమవుతున్నాయి. ఆ చూపులలో దిగంతాలను దాటించి తీసుకుపోయే శక్తి ఉన్నది. అటువంటి వ్యక్తి తన వాడైనందుకు తన్మయత్వం చెందింది. కానీ మరుక్షణంలోనే ఆమె హృదయమంతా చెప్పలేని వెలితితో ఆవేదనతో నిండిపోయింది. వైవాహిక జీవితంలో 2 వసంతాలు దొర్లిపోయాయి. అప్పటికి మొదటి సంవత్సరం ఆశాలత కొత్త చిగుళ్ళు తొడుక్కొని మురిపించింది. పైకి ఎగబాకుతున్నట్లే కనిపించింది. వసంత నియమాలన్నీ తమవే అనిపించింది. మధుర స్వప్నాలకు రూపురేఖలు కల్పించింది. జీవితమంతా హృదయాన్ని గిలిగింతలు పెట్టే మధుర స్మృతులతో ముంచెత్తింది. అబ్బా, అప్పుడే తెల్లవారిందా, అప్పుడే ప్రొద్దుగుంకిందా అనిపించింది. గంటలు క్షణాలు మాదిరిగా గడిచాయి. ప్రపంచంలో నిరాశ, విచారం, నిస్పృహ అంటూ ఉన్నాయా అనిపించింది. అన్నీ తీయటి కలలు, మధురానుభూతులు. 2వ సంవత్సరం వచ్చింది. జీవితంలో తీపి తగ్గింది. వసంతయామినిలో చల్లదనము తగ్గింది. మధుర స్మృతులు అస్పష్టమవుతున్నాయి. ఆశాలత కొత్త చిగుళ్ళు తొడగలేదు. 3వ సంవత్సరం ప్రవేశించింది. జీవితం యాంత్రికంగా నడుస్తోంది. జీవిత మాధుర్యం అంటే ఏమిటి అని హృదయం ప్రశ్నిస్తున్నది. ఆశాలత కనుచూపు మేరలో లేదు. ఆశ నిరాశల మధ్య ఊగిపోతున్నది హృదయం. జీవిత సమీక్ష అలా సాగిపోతున్నది. ఫోటోలో ఉన్న వాసుదేవరావు నవ్వుతున్నాడు. చిచి, మనసు ఎటువంటి చంచలమైన పదార్థం, దానిని కట్టివేయాలి అనుకుంటూ కలం మూసింది. వాసుదేవరావు దృష్టిలో తన దృష్టి కలిపింది. తనువు పులకరించింది. హృదయం ఆనందంతో నిండిపోయింది. ఇటువంటి ఆనందం చాలదు జీవితం గడపటానికి. మధ్యాహ్నం 3 గంటలైంది. ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్పులో పోసుకొని తాగి కట్టలో నుంచి ఒక్కొక్క ఉత్తరమే తీసి జవాబు రాయటం మొదలుపెట్టింది. వాసుదేవరావు ఇంట్లో అడుగు పెడుతూ ఉండగా సీతారామమ్మ టెలిఫోన్ చేసింది. ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉన్న క్షయరోగిని గురించి తాను మర్నాడు వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుంటానని చెప్పింది. సీతారామమ్మతో మాట్లాడి ఫోన్ పెట్టి లేవగానే హాస్పిటల్ కమిటీ అధ్యక్షురాలు ఫోన్ చేసింది. ఇదంతా అయ్యి బల దగ్గర నుండి లేచేసరికి గంట దాటింది. వాసుదేవరావు ఇంటికి వచ్చిన తర్వాత చూడలేదనుకుంటూ అనురాధ అతడి గదిలో అడుగుపెట్టింది. కానీ అతను అక్కడ లేడు. ఆ గదికి ఆనుకొని ఉన్న వరండాలో మంచం మీద బోర్లా పడుకుని 2 చేతులతో తల పట్టుకుని ఆలోచిస్తున్నాడు. జుట్టు చిందరవందరగా ముఖం మీద పడ్డది. వాటిని సరిచేసుకోవాలని కూడా అతడికి తోచటం లేదు. అతన్ని చూడగానే అనురాధ బల్లి మాదిరిగా గోడ కంటుకుపోయింది. ఈ 2-3 సంవత్సరాల జీవితంలో అతడి హృదయంలో మర్మం ఉన్నట్టు ఆమెకు కనపడలేదు. ఇప్పుడు అతడు పడుతున్న బాధ ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. ఈ మధ్య అతడు చాలా పరధ్యానంగా ఉంటున్నాడు. ఏమిటతడి సమస్య, ఏమిటతడి బాధ? ఎప్పుడూ నవ్విస్తూ ఉండే వాసుదేవరావు ఇటీవల చాలా ముభావంగా ఉంటున్నాడు. మనిషి కొంత చిక్కినట్టు కనబడుతున్నాడు. కళ్ళ చుట్టూ నల్లటి వలయం ఒకటి ఏర్పడి అనారోగ్య చిహ్నాలను బయటపెడుతున్నది. ఇంట్లో బయలుదేరిన సమస్యలను పరిష్కరించలేని తాను సంఘక్షేమము, రోగుల సంక్షేమము ఏం విచారిస్తుంది? దుఃఖం ఊపికి ఒక్కసారి పైకి పొంగినట్లయింది. 2 చేతులతో ముఖం కప్పుకున్నది. చీకట్లు మెల్లగా వెలుగునంతా కబళిస్తూ జగమంతా ఆవరించుకుంటున్నాయి. నౌకర్ల చేతిలో నుంచి తప్పించుకొని కళ్యాణి పరుగున వచ్చింది వాసుదేవరావుని వెతుక్కుంటూ. అది వాసుదేవరావు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అతడిని సాగనంపాలి. అతడు తిరిగి రాగానే ఎదురుగా వెళ్ళి తోక ఆడుస్తూ మీదికి ఎగరటానికి స్వాగతం పలకాలి. అతన్ని చూడగానే దాని కళ్ళు ప్రకాశమవుతాయి. తన మనసును మాటల్లో వ్యక్తం చేయలేని కళ్యాణి తోక ఆడిస్తూ అనురాధ మీదికి ఎగిరింది. ఆమె ఒక్క నిమిషం పాటు దాని ఒళ్లంతా నిమిరి వాసుదేవరావు దగ్గరికి వెళ్ళమని సైగ చేసింది. వెంటనే కళ్యాణి యజమాని మంచం మీదికి ఎగిరి అతడిని ఆనుకుని దిండ్లతో ఆడటం మొదలుపెట్టింది. కళ్యాణి గోళ్లు ఒంటికి తగలగానే వాసుదేవరావుకి మత్తు వీడినట్లయింది. కళ్ళు తెరిచి చూశాడు. అనురాధ బొమ్మల గోడ కంటుకొని నిలబడటం కనబడ్డది. సాధారణంగా మంచం అదిరిపోయేటట్టు నవ్వటం, మాట్లాడటం ఆమెకు అలవాటు. అలా ముభావంగా చిన్నబోయిన ముఖంతో నిలబడిన అనురాధను చూసి గతుక్కుమన్నాడు. నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇంత రాత్రైనా నన్ను లేపలేదేం? తెచ్చుకున్న గాంభీర్యంతో లేచి కూర్చుని తల వెంట్రుకలు సర్దుకున్నాడు. నన్నేనా మీరు అడగటం? నేను ఇంట్లోనే ఉన్నాను. మీరు పడుకుంటే లేపటం ఎందుకని నిలబడ్డాను. ఆ విషయాన్ని గురించి అతడు మరీ తరిచి అడగదలుచుకోలేదు. కానీ అతడి కళ్ళు ఆమె ముఖంలో దేనికోసమో వెతకటం మొదలుపెట్టాయి. అంతలో ఆమె విడిచిన దీర్ఘ నిశ్వాసం అతని చెవిన పడ్డది. ఉలిక్కిపడి మంచం మీద నుంచి లేచి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. 10 గంటలు దాటకముందే సీతారామమ్మ, శాంతమణి, రంగనాయకి వ్యాన్లో బయలుదేరి గిరినివాస్కి చేరుకున్నారు.
అప్పుడే వచ్చారేం? మన ప్రోగ్రాం 12 గంటలకు కదా. వాసుదేవరావు ఆఫీస్కి వెళ్ళటానికని బట్టలు వేసుకుంటున్న గదివైపు చూస్తూ అన్నది అనురాధ. అతడు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వ్యాన్ తీసుకుని వచ్చి తనను కూడా బయలుదేరమనటం ఆమెలో అసంతృప్తిని రేకెత్తించింది. వాళ్ళని కూర్చోమని కుర్చీలు చూపించింది. ఏం ఇంట్లో ఏమైనా పనుందా? మనం ఇవాళ తొందరగా ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్దామనుకున్నాం కదా. మొన్ననేగా ఆ క్షయరోగిని గురించి కనుక్కోమన్నావు. ఆమె ఇల్లు కనుక్కొని వెళ్ళి చూసి రావాలి. ఆమెను గురించి అంతా తెలుసుకోవాలి. పొద్దున్నే అక్కడి నర్సు త్వరగా రమ్మని ఫోన్ చేసింది. సీతారామమ్మ కూర్చోకుండా గోడ కానుకొని నిలబడ్డది. అనురాధకు దగ్గరగా, ఈ ప్రోగ్రాం నా కోసం ఆపుకోవద్దు, నేను కూడా వెళ్ళిపోతున్నాను. వాసుదేవరావు గదిలోంచి బయటకొచ్చాడు. అనురాధ వెళ్ళి తలుపులు వేసొచ్చింది. అందరూ వరండాలోకి వచ్చారు. ఇంటికి తాళం వేసి మౌనంగా అనురాధ వ్యాన్లోకి ఎక్కింది. వ్యాన్ ఎర్రగడ్డ హాస్పిటల్ చేరే వరకు ఆమె మాట్లాడలేదు. శాంతామణి నిశ్శబ్దాన్ని భరించలేదు. అందరి ముఖాలు ఒకసారి చూసి తల వంచుకుంది. వచ్చేటప్పుడు 2 పిల్లల్ని స్కూలుకు పంపించొచ్చింది. ఆ క్రిందటి రోజు స్టూడియో నుంచి తీసుకొచ్చిన ఫోటోలు పర్సులో పెట్టుకున్న సంగతి జ్ఞాపకం వచ్చి బ్యాగ్ తెరిచి చూసింది. ఆడపిల్ల తండ్రి పోలిక, పిల్లవాడు అచ్చుపోసినట్లుగా తన పోలిక. ఆడపిల్ల కళ్ళల్లో చిలిపితనం కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది. ఆ కళ్ళల్లోకి చూసి సిగ్గుతో కళ్ళు వాల్చేసింది. ఏమిటి అంత పరవశించిపోతున్నావు శాంతమణి? అదేమిటో మాకు చెప్పవు? దగ్గరగా జరిగింది రంగనాయకి. ఎవరు వాళ్ళు? మీ పిల్లలా? కొత్తగా ఫోటోలు తీయించినట్లున్నావు కదూ? శాంతమణి చేతిలోంచి లాక్కొని చూసింది. ముద్దుగా ఉన్నారోయ్ శాంతమణి అంటూ ఆ ఫోటోలు సీతారామమ్మకి ఇచ్చింది. సీతారామమ్మ చూసి అనురాధకిచ్చింది. పిల్లల తల్లివే గాని పిల్లల అల్లరి చేస్తావు అన్నది సీతారామమ్మ. నేనేం చెయ్యను, నా స్వభావం అటువంటిది. నాకంటే వాళ్లే నయం. వాళ్ళని చూస్తే నాకే సిగ్గేస్తుంది. మా వారు కూడా అప్పుడప్పుడు చివాట్లు పెడుతూ ఉంటారు నవ్వింది శాంతమణి. అయినా నువ్వేం మారినట్లు లేవు. రంగనాయకి శాంతమణి భుజం మీద తట్టింది. అనురాధ ఇవేం చూడటం లేదు. ఆమె మనసు అక్కడ లేదు. కీకారణ్యాన్ని ఆలోచనలతో తెగనరకటానికి ప్రయత్నిస్తోంది. వ్యాను ఒక్క కుదుపుతో ఆగింది. నలుగురు వార్డులో అడుగుపెట్టగానే నర్సు ఎదురుగా వచ్చి లోపలికి తీసుకువెళ్ళింది. రోగి మంచం దగ్గరగా కుర్చీలు వేసింది. ఏం మాట్లాడటానికి తోచక అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సీతారామమ్మ మెల్లగా పెదవులు కదిలించి ఎట్లా ఉందమ్మా అని అడిగింది. రోగి నర్సు వైపు చూసింది. ఆ రోగికి 6-7 ఏళ్ల కొడుకున్నాడు. ఆమెకు దగ్గర వాళ్ళెవరూ లేనట్లున్నారు. మీ కమిటీ వారికి పిల్లవాడిని అప్పగించితే సుఖంగా ఉంటాడన్న నమ్మకం ఉన్నదట. పిల్లవాడిని నమ్మకం ఉన్న చోట ఉంచితే ఆమె నిశ్చింతగా ప్రాణాలు విడుస్తుందట. ఈ మాటలు నర్సు ఇంగ్లీష్లో చెప్పింది. అంతా విని కమిటీ సభ్యులు తలలు వంచుకొని నేలచూపులు చూడటం మొదలుపెట్టారు. రోగి వాళ్లను చూసి ఒక్కసారి బావురుమని ఏడ్చింది. తల్లి మంచం దగ్గర నిలబడ్డ పిల్లవాడు బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు. అంతవరకు అనురాధ పిల్లవాడు అక్కడ ఉన్నట్టు గమనించలేదు. ఏడుపు విని తలెత్తి చూసింది. నర్సుల క్వార్టర్స్లో ఉండి పాలు తాగుతూ కోడిగుడ్లు తింటుంటే బొద్దుగా చూడటానికి ముచ్చటగా ఉన్నాడు పిల్లవాడు. ఏడుస్తూ ఉండటం వల్ల ముఖమంతా ఎర్రబడ్డది. వెక్కిళ్ళొస్తున్నాయి. అనురాధకు కడుపులో దేవినట్లయింది. తటాలున పిల్లవాడిని దగ్గరికి తీసుకున్నది. ఉద్రేకంతో గుండెకు అదుముకున్నది. పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మా అమ్మా అంటూ రోగివైపు చేతులు చాపాడు. రోగి మంచంలో పడుకునే నాయనా అంటూ చేతులు చాచి లేవబోయింది. అనురాధ పిల్లవాడిని తన దగ్గరగా కుర్చీలో కూర్చోబెట్టుకుని రోగి చెప్పే మాటలు వినటం మొదలుపెట్టింది. వీడికి మీరే తల్లి తండ్రి. అందరూ తలా ఒక ముద్ద వేసి పెంచండి. వీడి కోసం రాత్రి పగలు పనిచేసి 400 కూడబెట్టాను. ఎలాగైనా నా తండ్రిని కాపాడండి. చేతులు జోడించి కళ్ళు మూసుకుని కన్నీరు కారుస్తూ ఆయాసపడటం మొదలుపెట్టింది. శాంతమణి రంగనాయకి ఆలోచనలో పడ్డారు. సీతారామమ్మ తల వంచుకొని చూస్తోంది. అనురాధ మునిపళ్లతో పెదవి కొరుక్కుంటూ రోగి వంక చూస్తోంది. ఏ శరణాలయంలోనో చేరిస్తే సరి. శాంతమణి రంగనాయకి గుసగుసలాడుతున్నారు. సీతారామమ్మ అనురాధ ముఖంలోకి చూసింది. భయంకరమైన నిశ్శబ్దం వాళ్ల మధ్య 5 నిమిషాల పాటు సంచారం చేసింది. వాళ్ల మౌనానికి రోగి బెంబేలు పడిపోయింది. ఆమె దైన్యానికి అనురాధ గుండె కరిగిపోయింది. తటాలున కుర్చీలో నుంచి లేచి రోగి చేతిలో చెయ్యి వేసింది. మీ పిల్లవాడి భారం నేను వహిస్తాను. మీరు పిల్లవాడిని గురించి ఏ విధమైన బెంగా పెట్టుకోవద్దు. నన్ను నమ్మండి. ఆమె తల మీద చెయ్యి వేసి రాచింది. రోగి కన్నీళ్లతో 2 చేతులు పైకెత్తి నమస్కరించింది. నీరసించిన ఆమె ముఖంలో విషాదం పేరుకుపోయిన ఆ కళ్లల్లో సంతోషం వెల్లివిరిసింది. అనురాధ తృప్తిగా నిశ్వసించింది. రోగికి ఆయాసం అధికమైంది. అప్పుడప్పుడు మైకం కమ్మినట్లవుతోంది. నర్సు పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది. ఇద్దరూ ఆ పక్కనున్న సిలిండర్ దగ్గరికి లాగి ఆక్సిజన్ పెట్టారు. మెల్లగా రంగనాయకి శాంతమణి లేచారు. తల్లి దగ్గరికి వెళ్లాలని ఏడ్చే పిల్లవాడిని అవతలికి తీసుకువచ్చి
గబగబా హాలు దాటింది అనురాధ. అందరూ వెళ్ళిన తర్వాత డాక్టర్తో మాట్లాడి అయ్యో పాపం అనుకుంటూ వ్యాన్ ఎక్కింది సీతారామమ్మ. పిల్లవాడిని తన దగ్గరగా కూర్చోబెట్టుకున్నది అనురాధ. ఆమె మనసులో బయలుదేరిన కలవరం ఆగలేదు. వ్యాన్ మెయిన్ రోడ్డు మీదకి రాగానే ఒక హోటల్ ముందు ఆపించి అందరూ లోపలికి వెళ్లారు. అనురాధ పిల్లవాడిని అడిగి అతనికి ఇష్టమైన తీపి పదార్థాలు తెప్పించిచ్చింది. సీతారామమ్మ రోగిని గురించిన వివరాలు తెలుసుకోవటానికి అడ్రస్ కాగితం దగ్గర పెట్టుకుని హోటల్ నుంచే ఒక టాక్సీలో బయలుదేరింది. పట్టణాలలో పెద్ద పెద్ద వీధులు ఎంత శుభ్రంగా ఎంత అందంగా ఉంటాయో, చిన్న చిన్న సందులు అంత మురికిగా అసహ్యంగా ఉంటాయి. 6 అడుగుల వెడల్పు సందులో మధ్యగా మురికినీరు ప్రవహిస్తోంది. ముక్కుకు గుడ్డ అడ్డం పెట్టుకుని సందు చివరి వరకు ఇంటి నెంబర్ చూసుకుంటూ వెళ్ళింది సీతారామమ్మ. చివరి ఇంట్లో లోపలగా ఒక చిన్న గదిలో సులోచన ఉంటున్నట్టుగా ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. వెంట తీసుకొచ్చిన తాళం చెవి తీసుకుని తలుపులు తెరిచింది సీతారామమ్మ. గదంతా దుమ్ము కొట్టుకుపోయింది. ఒక మూల ఒక కుంపటి, ఆర్పివేసిన బొగ్గులు ఉన్నాయి. ఎత్తుగా ఉన్న చెక్క మీద 2 డబ్బాలున్నాయి. వాటిని దింపి చూసింది. అవి ఖాళీగా ఉన్నాయి. కిటికీ దగ్గర ఒక మేదరి మంచం, దాని పక్కన జంపకాన దుమ్ముతో నిండి ఉన్నాయి. మంచం క్రింద ఒక పాత పెట్టె కనబడ్డది. ఆ పెట్టెని యువతలకు లాగి తెరిచింది సీతారామమ్మ. అంతలోనే బిలబిల్లాడుతూ ఇరుగు పొరుగు వచ్చి చేరారు. ఆమెకి ఎట్లా ఉందని అడిగారు. సీతారామమ్మ జవాబు చెప్తూ ఉండగా నడుమొంగిపోయిన ముసలమ్మ కర్ర సహాయంతో నడుస్తూ లోపలికొచ్చింది. పిల్లవాడు ఎక్కడున్నాడమ్మా? ఆయాసపడుతూ అడిగింది. సీతారామమ్మ పిల్లవాడు ఎక్కడున్నది చెప్పి అడ్రస్ కూడా ఇచ్చింది. వాడినైనా బ్రతికించు తండ్రి. ముసలమ్మ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇంటి యజమానురాలిని రోగిని గురించి అడిగింది సీతారామమ్మ. సులోచన ఏం చదువుకుందో తెలియదు కానీ బ్యాంకులో 150 రూపాయలు ఉద్యోగం ఆవేదనతో చెప్పింది. ఒంటరిగానే ఉంటున్నదా? ఎవరూ బంధువర్గం లేరా? సులోచన మా ఇంటికి వచ్చినప్పుడు 4 నెలల కడుపు ఒక ముసలమ్మ వెంబడి వచ్చింది. పురుడు పోసి పిల్లవాడికి ఏడాది వెళ్లే వరకు ఇక్కడే ఉంది. ఆ తరువాత ఆమె కొడుకు వచ్చి తీసుకువెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ముసలమ్మ తనతో రమ్మని సులోచనను బ్రతిమలాడింది. ఇక్కడ నేను ఉద్యోగం సంపాదించుకొని గౌరవంగా బ్రతుకుతున్నాను కదా అన్నది సులోచన. పిచ్చి తల్లి, ఒంటరిగా ఈ ఊళ్ళో ఉంటావా? ఎంత ఉద్యోగం చేస్తుంటే మాత్రం ఒంటరిగా ఉండగలవా అమ్మా? ముసలమ్మ 2 రోజులు బ్రతిమలాడింది. నేను ఆ ఊరు రాలేను మా అమ్మ. నా స్నేహితులలో బంధువులలో తలెత్తుకుని తిరగలేను. కుమిలి కుమిలి ఏడ్చింది సులోచన. ఈ చిన్న పిల్లవాడిని పెట్టుకుని ఉద్యోగం ఎట్లా చేస్తావమ్మా? సందేహాన్ని వెలిబుచ్చింది ముసలమ్మ. ఈ చుట్టుపక్కల వాళ్లంతా మానవత్వం ఉన్న ఇరుగు పొరుగులు. నేను బ్యాంకుకు వెళ్ళేటప్పుడు వాళ్ళకు అప్పగించి వెళ్తాను. ఆమె పట్టుదలకు ముసలమ్మ చిరాకు పడ్డది. కళ్ళనీళ్లు కారుస్తూ ఇరుగు పొరుగులకు అప్పగింతలు చేసి ఆమెను వదిలిపెట్టి వెళ్ళలేక వెళ్ళిపోయింది ముసలమ్మ. ఇంటి యజమానురాలిని సీతారామమ్మ అడిగింది. సులోచన అద్దె ఏమైనా చెల్లించాలా అంటూ. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అద్దె చెల్లించింది. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇవ్వచ్చునని అంటే వినలేదు. బలవంతంగా నా చేతిలో 3 నెలల అద్దె పెట్టి వెళ్ళింది. సులోచన నా కూతురు వంటిది. మిగతా నెలలవి నేను తీసుకోను. చెమ్మగిలిన కళ్ళెద్దుకుంటూ అన్నది యజమానురాలు. ఈ గదిలో ఉన్న చిల్లర సామాను ఎవరికైనా ఇవ్వండి. ఇంటి యజమానురాలికి చెప్పి పెట్టె పట్టుకుని బయలుదేరింది సీతారామమ్మ. ఇరుగు పొరుగులు ఆమెను సందు చివరి వరకు సాగనంపారు. సులోచన చీరలు చాకలివాడు తెచ్చి మా ఇంట్లో పెట్టాడు. పక్కింటి వాళ్ళమ్మాయి తీసుకొచ్చి సీతారామమ్మ చేతికిచ్చింది. ఈ పాటికి సులోచన జీవితం ముగిసి ఉంటుందనుకుంటూ సీతారామమ్మ టాక్సీ ఎక్కింది. కథ కొనసాగుతుంది.